హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుణితశ్రీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నేనైతే దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం కారం, నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. అండ్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం హోమ్ మేడ్ మసాలా, బిర్యానీ మసాలా, అండ్ దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు కనుక కారం ఎక్కువైనా అండ్ మీకు ఏదన్నా బాగా ఘాటు ఎక్కువగా ఉంది అంటే మీరు కార్డ్ యాడ్ చేసుకొని ఆ స్పైస్ని తగ్గించుకోవచ్చు. అట్లా లేదు అనుకుంటే మీరు కార్డ్ స్కిప్ చేయొచ్చు. మేము వేసిన దాంట్లో మాకు కొంచెం కారం ఎక్కువైంది అనిపించింది. సో మాకు కార్డ్ అంటే ఇష్టం కాబట్టి వీఆర్ యాడింగ్ లిటిల్ బిట్ కార్డ్. అందుకే పెరుగు వేసుకొని చూసుకుని బాగా ముక్కలకి పట్టేదాకా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే ఇది బాగా ముక్కలకి పట్టేసి బాగుంటుంది. అంటే లైక్ తినేటప్పుడు కూడా కొంచెం మనకి ఆ స్పైసెస్ అనేవి తగులుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక టమాటా, పెద్ద టమాటానే తీసుకొని దాన్ని బాగా పీసెస్ చేసుకొని చాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాప్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసి బాగా మంచి ఫైన్ పేస్ట్ పట్టుకోవాలి. ఆ ఫైన్ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉంచాలి. తర్వాత దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. దాంట్లోకి అయితే ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి. మన దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు అంటే పువ్వు అండ్ దాల్చిన చెక్క, యాలక్కాయలు అండ్ లవంగాలు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మేమైతే దాంట్లో కొంచెం హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు, సాల్ట్ అండ్ దానికి తగ్గ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసేసి దాన్ని బాగా బాయిల్ చేయాలి. ఎప్పుడు దాకా బాయిల్ అవ్వాలి అంటే మనం వేరే బౌల్ తీసుకొని మనం చికెన్ పొయ్యి మీద పెడతాం కదా, ఆ చికెన్ అనేది ఒక 70% బాయిల్ అయ్యేదాకా ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అది చికెన్ మనకి ఎప్పుడైతే 70% ఉడుకుతుందో అప్పుడు అప్పుడు ఈ వాటర్లోకి రైస్ వేసుకోవాలి. అప్పుడు మనకి అప్పుడు రైస్ ఒక పక్క ఉడుకుతుంది, చికెన్ ఇట్ అవుతుంది. కాబట్టి తర్వాత మనం ఆ రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. మీకు కొంచెమే వేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి ఇంతకు మ్యారినేషన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కాబట్టి నేను ఈ వాటర్లో కొంచెం లైట్గా వేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడైతే వేరే స్టవ్ మీద ఒక బౌల్ తీసుకుందాం అండ్ దాంట్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా ఆ బౌల్ని ఉంచాలి. అండ్ దాని తర్వాత గీ అవి యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు దాంట్లోకి అదంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. అండ్ అంతేకాకుండా అడుగంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. చికెన్ వేసినప్పుడు అడుగంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ని గీని హీట్ ఎక్కనివ్వాలి. అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనే మళ్ళీ బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ యాలక్కాయలు,
అంటే అవేంటియో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే సో నాకు కమెంట్స్లో తెలియజేయండి, చెప్పండి. ఐ విల్ నాకు తెలియజేయండి ఫ్రెండ్స్, నేను తెలుసుకుంటాను. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా వదిలేసి వాటిని దాంట్లోకి మనం చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఒక ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఆ చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేస్తున్నాను. అండ్ కొంచెం ఆ చిల్లీస్ కూడా, చిల్లీస్ అన్ని ఆనియన్స్ని బాగా చాప్ వేసుకొని కొంచెం అది బాగా కాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై. ఇప్పుడైతే ఇంతకు మనం ఫైన్గా పేస్ట్ పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ వేగిన వాటిలోకి వేయించుకొని అండ్ అంటే ఇంతకు అది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఈ ఆనియన్స్తో పాటు దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా అది ఫ్రై అయ్యేదాకా బాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అండ్ ఇప్పుడు దాంట్లోకి కొంచెం మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని దాంతోపాటు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ రెండిట్లో పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా ఫ్రై లాగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా కలుపుకుంటే ఆ మసాలా కూడా ఆ ముక్కలు పట్టేటట్టు ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకొని రండి. ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ముక్కంతా ఆల్మోస్ట్ అప్ టు 70% ఉడికేదాకా దాన్ని కదిలించుకుని ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ ముక్క 70% ఉడికిన తర్వాత మనం ఇంతకలా వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అంటే బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి. అండ్ అప్పుడు ఆల్రెడీ మనకి వాటర్ హీట్గా ఉన్నాయి కాబట్టి అన్నం తొందరగా ఉడికిద్ది. అండ్ అంతలోకి ఈ ముక్క బాగా ఉడుకుతూ ఉండిద్ది. సో రెండు ఒకే విధంగా ఉడుకుతూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి. అండ్ అప్పుడు తర్వాత రెండింటిని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంతాకలు మనం వేసుకున్నాం కదా, కొంచెం ఉడికిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా పౌడర్ని బిర్యానీ మసాలాని వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అంతే కదిలించకుండా పెట్టాలి అది ముక్క ఉడికేదాకా. అండ్ దీంట్లోకి మనం ముక్క 70% ఉడికింది కదా, ఆ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నం మొత్తం పలుకులు లేకుండా మంచిగా ఉడకాలి. అండ్ అప్పుడు అరంతగా ఉడికిన రైస్ని ఒకసారి మన దగ్గర ఉన్నదంతా కలుపుకొని బాగా ఉడకనియాలి. అప్పుడు అన్నం కూడా పలుకులు లేకుండా మొత్తం రైస్ కూడా మంచిగా ఉడకాలి. అండ్ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఆ పలుకులు లేకుండా ఉడికిన తర్వాత అప్పుడు ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఆ చికెన్ని మనం గిన్నె మొత్తం నీట్గా ఎక్కడ మొత్తం గిన్నె మొత్తం స్పేస్ లేకుండా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎటు నుంచి తీసిన మనం పెట్టుకునేటప్పుడు ఎట్లా పెట్టుకున్నా కానీ మనకంటూ ఒక పీస్ వస్తుంది. మొత్తం కదిలించకుండా ఒక సైడ్ నుంచి పెట్టుకున్నా కానీ మనం తినేటప్పుడు మనం ఒక సైడ్ నుంచి తీసుకున్న పీసెస్ వస్తాయి. సో నీట్గా చూసుకోవాలి. అండ్ ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకోవాలి. సో దాంట్లోంచి ఒక ముక్క తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అండ్ ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ దాన్ని ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉప్పు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా వండుకునేయాలి. అండ్ ఇప్పుడు నువ్వు వాటర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ చెక్ చేసుకొని రైస్ చెక్ చేసుకోవాలి. రైస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ రైస్ కనుక మంచిగా పలుకులు లేకుండా ఉడికితే అప్పుడు ఆ రైస్ తీసేసి మనం దీంట్లో వేసుకోవచ్చు కర్రీలోకి. సో అందుకని ఆ రైస్ అని చూడాలి. ఇప్పుడు ఆ రైసు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ రైస్ కనుక శుభ్రంగా పలుకులు లేకుండా ఉడికితే
సో అప్పుడు మనం ఆ రైస్ తీసి దీంట్లో వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకు ఆ రైస్ ఉడకలేదు కాబట్టి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత అప్పుడు ఆ రైస్ని తీసి మనం దీంట్లో నీట్గా ఒక స్టెయినర్ పెట్టి రైస్ తీసుకొని నీట్గా దీంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. రైస్ మొత్తం నీట్గా పలుకులు లేకుండా నీట్గా ఉడకాలి. అప్పుడే మీకు రైస్ నీట్గా ఉంటుంది, లేకపోతే అన్నం మొత్తం పలుకులు పలుకులుగా ఉంటుంది. సో అది వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత అదైతే రైస్ అంతా పలుకులు లేకుండా ఉడికినప్పుడు ఆ రైస్ని తీసి మనం చికెన్ మీద స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుంది. అప్పుడు రైస్ తీసుకొని ఇప్పుడు ఉడికింది కాబట్టి మొత్తం నీట్గా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఆ రైస్ని నేను దీంట్లో చూపిస్తున్న విధంగా నీట్గా ఒక స్టెయినర్తో రైస్ మొత్తాన్ని ఆ చికెన్ మీద అట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఏమన్నా దానిపైన ఇంకేమన్నా టాపింగ్స్ కావాలంటే వేసుకోవచ్చు. లైక్ మేమైతే పుదీనా, కొత్తిమీర, కొంచెం గీ యాడ్ చేసుకున్నాం. మీకు ఇంకేమన్నా కావాలన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. అండ్ మీకు గనక రెస్టారెంట్ స్టైల్ కావాలి అనుకుంటే మీరు దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మీకు నీట్గా రెస్టారెంట్లో కనిపించినట్టు కనిపిస్తుంది. సో మేము దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. మీరు కనుక కావాలంటే ఇదంతా వేసిన తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. పుదీనా వేసిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా యాడ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ అన్నం మొత్తం ఇప్పుడు మీరు చేసింది ఉంది కదా, అది మొత్తం నీళ్ళు పీల్చుకునేదాకా వదిలేయాలి. అప్పుడు మీకు అన్నం అంతా కరెక్ట్గా ఇప్పుడు మీరు వాటర్లోంచి తీసి రైస్ వేస్తున్నారు కదా, దాంట్లో అంతా కొంత వాటర్ ఉంటాయి కాబట్టి అదంతా డ్రైన్ అయిపోయేదాకా అంటే అంతా పోయేదాకా వదిలేస్తే అప్పుడు మీకు నీట్గా చికెన్ బిర్యానీ రెడీ. అండ్ ఇలా చేసుకుంటే మీకు అన్నం కూడా అడుగంటదు అండ్ నీట్గా వస్తుంది. సో మీకు అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Ponita's Ray. Thanks for watching friends. Have a nice day. Bye bye.